హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ మల్లికా కిచెన్. ఏంటంటే గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్ళు నింపుకోవాలి. తర్వాత కొద్దిగంత ఉప్పు వేసుకునేసి ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే పుచ్చులు లేకుండా నీట్గా ఉండే వంకాయలు తీసేసుకునేసి వాటిని 4 భాగాలుగా చీలికలు చేసుకుంటే బాగుంటుంది. చీలికలు చేసిన వాటిని ఇప్పుడు ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. కరునెట్టకుండా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎంతమంది చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్ తీసేసుకునేసి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకునేసి చింతపండు తీసి నానబెట్టుకోవాలి. అందులో ఇప్పుడు ఈ చింతపండు ఏంటంటే ఒక 5-6 నిమిషాల సేపు నానబెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం కదా, ఒక ఫ్యాన్ పెట్టుకునేసి కొన్ని వేరుశనగ పప్పులు కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ధనియాలు, మెంతులు, జీలకర్ర వీటిని కూడా కొద్దిగా దోరగా వేయించుకుందాం. ఇప్పుడు మసాలా దినుసులు, చెక్క, లవంగ, యాలకులు, ఇప్పుడు కొద్దిగా తెల్ల నువ్వులు, కొన్ని జీడిపప్పులు ఇవన్నింటిని కూడా బాగా వేయించుకుందాం. వేయించుకున్న వాటిని తీసి ఒక ప్లేట్లో తీసుకుందాం. చల్లారనిచ్చి ఇప్పుడు ఫ్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకుందాం. వంకాయలు మునిగేంతగా ఉండాలి. వంకాయలను ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్క వంకాయని మెల్లిగా అందులో వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే 2 వైపులా వాటిని బాగా వేగనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే స్టవ్ మీద బాండీ పెట్టుకునేసి అందులో తాలింపు గింజలు వేసుకొని పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఇడ్చుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలను వేసుకుందాం. వీటిని కొద్దిగా వేగనిచ్చుకుందాం. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇప్పుడు సన్నగా తరుక్కున్న స్ప్రింగ్ ఆనియన్ ముక్కలను వేసుకునేసి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అందులో వేసుకుందాం. వేసుకునేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, వీటిని అన్నిటిని మిక్సీ జార్లో వేసుకునేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు రౌండ్గా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు చల్లుకుందాం పైకించి. వీటిని ఏంటంటే బాగా కలుపుకునేసి ఇప్పుడు వీటిని ఏంటంటే 5 నుంచి 6 నిమిషాల సేపు ఉడకనిద్దాం. బాగా ఉడికింది కదా, ఇప్పుడు ఇందులోకి ఆ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీలో కొద్దిగా నీళ్లు పోసేసుకునేసి దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకునేసి 4 నుంచి 5 నిమిషాల సేపు దీన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండుని, దాన్ని మెత్తగా పిసుక్కొని అందులో రసాన్ని రెడీ చేసి పెట్టుకుందాం.
చూడండి ఇప్పుడు బాగా ఉడికింది కదా, ఇందులో కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకుందాం. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన కాడికి కారాన్ని అందులో చల్లుకునేసి బాగా మిక్స్ చేసుకునేసి దీన్ని ఏంటంటే ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు అయితే ఉడకనివ్వాలి. కారం ఎంత ఉడికితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఉడికింది కదా, ఇందులో చింతపండు నీళ్ళని పోసుకుందాం. ఇప్పుడు దీనిని అయితే 6 నిమిషాల నుంచి 8 నిమిషాల సేపు అయితే ఉడకనివ్వాలి పెట్టి. ఇప్పుడు ఏంటంటే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, వీటిని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే సాల్ట్ వేసుకుందాం. ఇందాక వేసి ఉన్నాం, చూసుకునేసి వేసుకుంటే బాగుంటుంది. ఈ వంకాయలు ఏంటంటే చెదిరిపోకుండా కలబెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనిని ఏంటంటే ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే వంకాయలకి ఈ పులుసు బాగా పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని ఏంటంటే చూడండి కొత్తిమీరని కొద్దిగా చల్లేసుకుంటే దానిని కూడా ఎక్కువసేపు ఉడకనివ్వకుండా లైట్గా ఉడికి సరిపోతుంది. ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ డిన్నర్. ఎమ్మీగా సూపర్గా ఉంటుంది ఈ వంకాయ కూర. చూడండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.